నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతున్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే ఆస్మా. మీకు మీరుగా తయారు చేసుకోగలిగింది కొన్ని చిట్కాలు చెప్తాం. తీవ్రత ఎక్కువ ఉండి చాలా కాలం నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళకు నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు మీకు నేను తెలియజేసేటువంటి వైద్యం ఏంటంటే అడ్డ సరపాకు. ఇక్కడ చూడండి, దీన్ని అడ్డాసరము అంటాం. దీన్ని అడ్డ సరప అని కూడా పిలుస్తాం. ఈ ఆకులను మాత్రం చూడండి ఇలా తీసుకొని చూర్ణించుకొని ఈ యొక్క ఆకులను రసంతోటి కూడా మనం తయారు చేసుకోవచ్చును. ఈ యొక్క చూర్ణాన్ని నున్నగా మెత్తగా దంచుకొని చూర్ణించుకోండి. మరొక పదార్థం చూడండి, మిరియాలు, దీన్ని పెప్పర్ అని అంటాం. మరొకటి పిప్పళ్ళు, ఇవి కూడా తీసుకొని పెట్టుకోండి. మరొకటి సొంటి, దీన్ని ఈ మూడు కూడా సమానంగా తీసుకొని ద్వారగా వేయించి మెత్తగా పొడి కొట్టుకోండి. మెత్తగా పొడి కొట్టుకొని ఈ మెత్తటి చూర్ణాన్ని ఈ యొక్క అడ్డసర్ప ఆకుల రసంతో బాగా నూరి గోళీల్లాగా చేసుకొని సేవిస్తూ వచ్చారంటే చాలా ఆశ్చర్యకరంగా మీకున్నటువంటి ఆస్మా తగ్గుతా వస్తుంది. ఈ యొక్క చూర్ణాలు, ఈ పిప్పళ్ళు, మిరియాలు, సొంటి యొక్క చూర్ణం కూడా 3 వేలకు వచ్చినంత గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ప్రతిరోజు కూడా 2-3 సార్లు సేవిస్తూ వచ్చారంటే మీకు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఆస్మా నుంచి కూడా విముక్తి పొందొచ్చు. ఈ ఆస్మా అనే వ్యాధి ఉబ్బసం, రెయ్యి నిద్ర లేకపోవడం, దగ్గు, అదేవిధంగా ఈ ఉబ్బసంతో ఈ ఊపిరి ఆడక చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఏదో గొట్టం తీసుకొని వచ్చి నోట్లో పెట్టుకొని ఎగదీసుకుంటూ ఉంటారు. ఎంత వాడుకున్నా ప్రయోజనం తాత్కాలికమైనటువంటి ఉపసంహరణ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క మందును శాశ్వతంగా నివృత్తి చేసుకోవచ్చు. మరొకటి, ఇది వైద్యుల యొక్క పరిరక్షణలో మాత్రమే తయారు చేసుకొని వాడుకోగలిగింది. మీకు మీరుగా తయారు చేసుకోలేరు. అనుభవం ఉన్నటువంటి వైద్యులు మాత్రమే పొందొచ్చును. ఇక్కడ చూడండి, దీన్ని తాలకము అంటాం. ఈ తాలకాన్ని ఒక సట్టి అంటే మట్టి పాత్ర తీసుకొని దాంట్లోకి సున్నపు రాళ్ళు వేసి ఈ తాలకాన్ని ఒక బట్టలో మూట కట్టి మధ్యలో ఉంచండి. ఉంచి వేడి నీళ్ళు పోసినట్లయితే కుత 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 అని ఉడుకుతుంది. తర్వాత దాన్ని తీసి ఒక పొయ్యి మీద ఉంచి 12 గంటల సేపు బాగా ఉడికించినట్లయితే అది శుద్ధి అవుతుంది. అట్టు విధముగా 7 పర్యాయాలు చేసిన తర్వాత ఆ తాలకాన్ని తీసుకొని కలవరాల్లో వేసి మెత్తగా నూరి దీనికి జుటపాకు రసము, దీన్ని జుటపాకు అంటే మనకు చెట్ల తీగ జాతికి సంబంధించింది. ఆకు గిల్లితే పాలు వస్తాయి. ఈ యొక్క తీసుకొని వచ్చి దంచి ఆ రసంతో దీన్ని బాగా మదించి బిల్లగట్టి ఎండబెట్టుకొని ప్రమిదిలో పెట్టి 10 పిడకలతో పుటం వేసినట్లయితే తెల్లటి భస్మం ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా తయారైనటువంటి ఈ తాలక సున్నాంతో మనకు ఇప్పుడు దీనికి కావాల్సిన మరొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆకులు తీసుకొని దీన్ని ఈ విధంగా దీంట్లో పెట్టి మంట పెట్టినట్లయితే కాలి బొగ్గులాగా మారిన తర్వాత అద్భుతంగా తయారై ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే అరటి ఆకుల యొక్క భస్మం. ఈ భస్మాన్ని ఇక్కడ తాలకంతో తయారు చేసినటువంటి సున్నం, ఇక్కడ చూడండి, తాలకంతో తయారు చేసినటువంటి సున్నాన్ని అతి తక్కువగా మోతాదుగా తీసుకొని ఒక గ్లాసులో వేసుకొని
ఈ గ్లాసులో వేసుకున్న తర్వాత దీంట్లోకి 3 చిటికలు ఈ యొక్క భస్మం దాంట్లో వేసి కల తిప్పి ఉదయము సాయంకాలం క్రమం తప్పకుండా సేవిస్తూ వచ్చారంటే ఎంతో కాలం నుంచి వేధిస్తూ బాధిస్తున్నటువంటి ఈ ఆస్మా శాశ్వతంగా నివృత్తి చేసుకోవచ్చు. ఇది మా పూర్వీకుల నుంచి తరతరాలుగా నుంచి కూడా మేము ఈ ఆస్మాకి ఇచ్చినటువంటి అనుభవంతో చెప్తున్నాను. 100కి 100% ఛాలెంజ్ చేసి చెప్తా. ఖచ్చితంగా ఈ యొక్క ఆస్మా మళ్ళీ మీకు ఉండదు. కాబట్టి ఇటువంటి కానుక మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు మీరుగా తయారు చేసుకుని వాడుకోవడము లేదు, తయారు చేసుకునేటువంటి వాళ్ళు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించి నేరుగా వచ్చి మమ్మల్ని కలిసి మీ యొక్క సమస్యను వివరించి మీకున్నటువంటి సమస్యకి తగినటువంటి మందును పొంది నివృత్తి చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.